అందరికీ నమస్కారం. రైతు బంధు విషయంలో ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. మీరందరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే రైతు బంధుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క వీడియోలో అసలు ముఖ్య పాయింట్లు ఏంటివి, రైతు బంధుకి సంబంధించిన సమాచారం మీకు వివరించబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం టాప్ హెడ్లైన్లు కనుక చూసుకుంటే ముందు రైతు బంధు, ఆ తర్వాత ఇతర బిల్లులు చెల్లించాలి అని చెప్పేసి ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు. ఇక్కడ మీరు ఇంకా కొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే 2 నుండి 3 ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు 46 లక్షల మంది రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం జరిగింది. దాదాపుగా 2450 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ నెలాఖరుకు 5 ఎకరాల కేటగిరీ వరకు పూర్తి. సో ఈ అంశాలు మీరు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పోయిన ప్రభుత్వంలో కనుక చూసుకున్నట్లయితే 2-3 రోజులలోనే దాదాపుగా 5 ఎకరాలు పట్టా కలిగిన రైతుల ఖాతాలలో డబ్బులు పడి మెసేజ్లు వచ్చేసాయి అనమాట. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 40 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు రైతు బంధు రాలేదని చెప్పేసి రైతులు వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఈరోజు అధికారులకు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు వేయమని. అయితే ఇక్కడ రైతులు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మొదటి పాయింట్ ఏంటి అంటే మీకు 3 ఎకరాల పట్టా కలిగి ఉంటే మాత్రం ఇప్పుడే మీ యొక్క ఖాతాని చెక్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు పడి ఉంటాయి. ఇక రెండో విషయం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా అయితే కేసీఆర్ ప్రభుత్వం వేసిందో ఈ యాసంగి సీజన్లో అదే విధంగా 5,000 రూపాయలను జమ చేస్తుంది. చాలామంది 7,500 రూపాయలు అని చెప్పేసి అపోహలో ఉన్నారు. కాదు, 5,000 రూపాయలే జమ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే 5 ఎకరాలు పట్టా కలిగి ఉంటే మాత్రం మీకు ఈ జనవరి నెలలో రైతు బంధు రాబోతుంది. మీకు 5 ఎకరాల 5 కుంటలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో రైతు బంధు వస్తుంది. ఇక్కడ కూడా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి మీ తోటి మిత్రులకు కూడా ఈ సమాచారం తెలియాలంటే మీరు ఈ వీడియోని వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మీకు 5 ఎకరాల పట్టా కలిగి లోపు 5 ఎకరాల పట్టా అంటే తక్కువగా ఉంటే జనవరి నెలాఖరులోగా జనవరి 31 లోపు మీకు రైతు బంధు డబ్బులు రాబోతున్నాయి. ఒకవేళ మీకు 5 ఎకరాల 1 కుంట ఎక్కువ ఉన్నా కూడా ఫిబ్రవరి నెలలో మీకు రైతు బంధు రాబోతుంది. ఇక్కడ ఇంకొక చిన్న మ్యాటర్ ఏంటి అంటే 10 ఎకరాలు ఉన్న రైతులకి రైతు బంధు రాదని అపోహ ఉన్నది. 10 ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు వస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని వెంటనే వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.